ప్రసన్న గారి గురించి నేను ప్రతిసారి చెప్పేదే, ఎందుకంటే మా అందరికీ పెద్దమ్మ. ఫస్ట్ రాగానే నేను చాలా మీటింగ్లో చెప్పిన, ఇప్పుడు దాదాపుగా రాగానే మీరు తిన్నారా సార్ అడుగుతుంది ఫస్ట్. అలాంటి అన్నపూర్ణమ్మ పాటలు పాడుతుంది, వంటలు చేస్తుంది. వచ్చేటప్పుడు ఆఫీస్కు మీరు తిన్నరా లేరు, అయ్యో ఏం తిన్నారో తినలో ఆయన పనులు పడిపోయి సార్ అని చెప్పేసి బాక్స్లో పట్టుకొని వస్తుంది. నేను ఆకలి లేకపోయినా మర్చిపోయినా కూడా ఆ వంట కోసం ఖచ్చితంగా తింటాను అక్కడ కూర్చొని. ప్రసన్న గారు మంచి గాయకురాలు, మంచిగా వంట చేస్తారు. సో నాకైతే ఎప్పుడు వచ్చినా మంచిగా వంట తీసుకొచ్చి పెడతారు. కవయిత్రి, ముఖ్యంగా కవయిత్రి అసలే మర్చిపోయాను, ఎందుకంటే వారు మా దగ్గరికి వచ్చిన జర్నీయే కవయిత్రిగానే వచ్చిల్లు. మాకు ఇప్పుడు కవయిత్రుల కొరత లేదు. వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదములు. మరి ఈ టీవీలో స్టార్ట్ అయినప్పటి నుండి దాదాపు నేను ఇందులోనే ఉన్నాను. అయితే మనకు పాటలు వస్తాయి, ప్రతి ఒక్కరి లోపల ఏదో ఒక రకమైన టాలెంట్స్ ఉంటాయి. కాకపోతే అవి మనం ఆ టాలెంట్స్ను అణిచివేస్తూ ఉంటాం. ఆ విధంగా ఈ పాటల ప్రోగ్రాం స్టార్ట్ అయినప్పటి నుండి నేను ఈ టీవీలో చేరడం జరిగింది. అప్పుడు ఆన్లైన్లోనే ఇంట్లోనే పాడి పంపిస్తే సారు యూట్యూబ్లో పెట్టేవారు. అట్లా నేను చాలా పాటలు కూడా పాడినాను. తర్వాత ఇక స్టూడియోలోకి మరి ఇప్పుడు ఈ మధ్య ఇంకా సార్ కూడా మన పాడే పాటలను కూడా కొత్త విధానంలోకి తీసుకొచ్చి ఆ పాట యొక్క సినిమాలో ఉన్నటువంటి పిక్చర్స్ కూడా బ్యాక్న పెట్టేసి మనకు చాలా సంతోషంగా ఉంది. అవన్నీ చూస్తూ ఉంటాయి ఈ వీడియోలు. ఈ మధ్య కొత్తగా తయారు చేస్తున్నారు. మరి అందరి లోపల ఉంటాం, మనం ఎక్కడెక్కడో పాడుతుంటాం. నేను కూడా టెంపుల్లలో కానీ ఎక్కడ కానీ పెళ్ళిళ్ళలో కానీ పాటలు పాడుతుంటాను. మనం అంతవరకే ఆ వీడియోలు పరిమితం అయిపోయి ఉంటాయి. మనం పాడే పాటలు ఇట్లా టీవీల ద్వారా పాడుకుంటే మనకు మంచిగా అందరూ ఉంటారు, మనం మొత్తం ప్రపంచంలో అందరూ కూడా వినడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి టీవీ చాలా ఉపయోగకరంగా మనం దాన్ని వినియోగించుకోవాలి. నేనైతే చాలా వినియోగించుకుంటున్నాను. మరి రాజు సార్కి నా యొక్క ధన్యవాదములు తెలపాలి. ఇంకా మళ్ళీ నాకు చాలా గొప్ప అవార్డు ఇచ్చారు సార్, చెప్పలే మర్చిపోయారు, అన్నపూర్ణ అని అవార్డు ఇచ్చారు సారు. అమ్మ అని అన్నపూర్ణ అని అవార్డ్స్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. మరి ఈ టీవీ గురించి చెప్పాలంటే మన అందరి టీవీ అనుకొని మనం ఇంకా ఇలాగే ముందుకు ఇంకా కొన్ని ఛానల్స్ మనకు అనువైనవి, మనకు ఆలోచన వచ్చిన రీతిగా మనము చెప్తూ ఉంటే కొంచెం సలహాలు కూడా చెప్తుంటే సార్ కూడా వస్తూ ఉంటాయి ఆలోచనలు. మనం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇంకా ముందుకు వెళ్దామని నా యొక్క ఉద్దేశము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.